శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా పాడి పంటలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. శ్రీ స్వామివారి భక్తుల విజ్ఞప్తి. మరి కొద్ది క్షణాల్లో శ్రీ స్వామివారు ఉత్తర నాటి గొప్పల ద్వారా భక్తులకు దర్శనం ఇవ్వన్నారు కాబట్టి భక్తులు మరి కొద్ది క్షణాల్లో శ్రీ స్వామి వారు ఉత్తర రాజగోపురం ద్వారా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భక్తులు, స్థానికులు స్వామివారు దర్శించి ధరించవచ్చు.